హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఇవాళ వీడియోలో మనం నిన్న డిస్కస్ చేసుకున్న టిప్పన్ క్యాల్కులేషన్ అండ్ టిప్పన్ న్యూమరికల్ కన్వర్షన్ దాంట్లో మనం ఆర్ఎఫ్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాను కదా. సో ఈ వీడియోలో మీకు నేను ఆర్ఎఫ్ గురించి చెప్పబోతున్నాను అండ్ దాంతోపాటు మీకు స్కేల్కి ప్లాటింగ్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కనిపిస్తున్న మీకు ఈ వైట్ కలర్ స్కేల్స్ వచ్చేసి ఇవి ఐవరీ స్కేల్స్. ఒకటి వచ్చేసి మెట్రిక్ స్కేల్ అండ్ ఒకటి వచ్చేసి తెలంగాణ స్కేల్. ఈ రెండు స్కేల్స్ మీకు ట్రైనింగ్ కిట్లో ఇవ్వలేదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ స్కేల్స్ ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్గా లేవు అండ్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ లేదు. సో మీకు ఒకవేళ మీరు కనుక హైదరాబాద్లో ఉంటే మీకు ఈ స్కేల్స్ కావాలనంటే నేను మీకు అడ్రస్ చెప్తాను. మీరు ఆ అడ్రస్కి వెళ్ళి ఈ స్కేల్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మాకు మీరు పోస్ట్ ద్వారా పంపించండి అంటే కూడా అలా కూడా చేస్తాను. బట్ ఒక డిస్టిక్కి ఒకటే పోస్టల్ అడ్రస్ ఇవ్వండి, ఆ డిస్టిక్ మాత్రమే నేను సెండ్ చేయగలుగుతాను, ఆ పోస్టల్ అడ్రస్కి మాత్రమే. అండ్ ఇది వచ్చేసి నార్మల్ స్కేల్, అందరికీ తెలిసిన స్కేల్ ఇది. ఈ స్కేల్ని మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. యాక్చువల్గా అయితే ఈ మెట్రిక్ స్కేల్ని మనం ప్లాటింగ్కి యూజ్ చేయాలి అండ్ ఈ తెలంగాణ స్కేల్ని విలేజ్ మ్యాప్ రీడింగ్ కోసం దీన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రాక్టీస్లో ఉన్నాం కాబట్టి మనం నటరాజ్ స్కేల్తోని ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఆర్ఎఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ గురించి చెప్పబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను మీకే లాస్ట్కి తెలుస్తుంది. సో టాపిక్ స్టార్ట్ చేద్దాం. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఆర్ఎఫ్ అని కూడా అంటారు. సో ఈ ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఈ ఆర్ఎఫ్ మాకు ఎలా యూజ్ అవుతుంది? ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను చూడండి. మీకు టిప్పన్ ప్లాటింగ్ చేయాలంటే డెఫినెట్గా ఈ ఆర్ఎఫ్ అనేది తెలిసి ఉండాలి. ఈ ఆర్ఎఫ్ ఏం చేస్తుందనంటే మీరు ఏదైతే డ్రా చేస్తున్నారో దాన్ని స్కేల్ డిసైడ్ చేసేది ఈ ఆర్ఎఫ్. సో అందుకని ఈ ఆర్ఎఫ్ని మనం ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిందే. అయితే ఆర్ఎఫ్ తెలుసుకోవడం కంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఈ ఆర్ఎఫ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ట్రైనీస్తో ఉన్న మీతో పాటు ఉన్న స్టూడెంట్స్కి తెలియాలనంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అయితే ఆర్ఎఫ్ అంటే ఏంటి? ఆర్ఎఫ్ అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ పైన సపోజ్ 250 మీటర్స్ వచ్చింది. ఈ 250 మీటర్స్ని మీరు స్కేల్ పైన డ్రా చేయగలుగుతారా? డ్రా చేయలేరు కదా. సో అలా డ్రా చేయని సిచ్యువేషన్స్లలో ఈ 250 మీటర్స్ని రెడ్యూస్ చేసి స్కేల్ పైన కూర్చోబెట్టి, ఇప్పుడు సపోజ్ 250 మీటర్స్ ఉంది, దీన్ని నేను 250 మీటర్స్ని 1 సెంటీమీటర్గా నేను రిప్రజెంటేట్ చేసుకొని స్కేల్ పైన డ్రా చేయగలుగుతాను. 250 మీటర్స్ని అయితే డ్రా చేయలేను కదా. సేమ్ అదే విధంగా ఏదైతే గ్రౌండ్ పైన మనకి ఉన్న వాల్యూని పేపర్ పైన రిప్రజెంటేట్ చేస్తామో దాన్ని మనం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటాం. ఎగ్జాంపుల్స్గా చెప్తే మీకు నేను ఇప్పుడు సపోజ్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్ ఆఫ్ చైన్. 1 సెంటీమీటర్కి 20 మీటర్స్ ఆఫ్ చైన్, రైట్. ఇప్పుడు 1:2000 ఎక్కడ వచ్చింది ఇందులో అని అడుగుతున్నారు, రైట్. 1:2000 ఎలా వస్తుందని అంటే ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి సెంటీమీటర్లో ఉంది, ఈ వాల్యూ వచ్చేసి మీటర్స్లో ఉంది. మనం దీన్ని ఫస్ట్ సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కన్వర్షన్ వాల్యూస్ అనేవి ఎప్పుడు సేమ్ వాల్యూసే ఉండాలి, అప్పుడే మనకి వాల్యూస్ అనేది వస్తుంది. అందుకనే మనం ఈ 20 మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుంటే 2000 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు ఈ 2000 సెంటీమీటర్ని సింప్లిఫై చేద్దాం. సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2000. 1/2000 ఈజ్ డివిజిబుల్ కాదు, సో అందుకనే 1:2000. అంటే నాది 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2000 సెంటీమీటర్స్ గ్రౌండ్ పైన.
అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ ఏం కాదు, ఇది మనం రియల్ లైఫ్లో కూడా దీన్ని అప్లికబుల్ చేస్తాం. ఇప్పుడు 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఆఫ్ చైన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం? 2 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 2000 సెంటీమీటర్స్. ఇప్పుడు సెంటీమీటర్స్ని ఇటు పంపించుకొని ఈ సెంటీమీటర్స్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది? 2 1s అండ్ 2 1000s. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 1:1000. సింపుల్ సింపుల్, ఏం లేదు. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ 1 సెంటీమీటర్ ఏదైతే ఉందో, ఈ 1 సెంటీమీటర్ మనకి గ్రౌండ్ పైన 20 మీటర్స్ అన్నట్టు. అదే 2 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు 2 సెంటీమీటర్స్ మనకి 20 మీటర్స్ అవుతుంది. అది 1:2000 అండ్ 1:1000 డిఫరెన్స్. ఇప్పుడు నేను ఈ టిప్పన్ని 1:1000కి ప్లాట్ చేస్తాను. ఎలా ప్లాట్ చేస్తానో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థం కావాలంటే మొత్తంగా చూడండి, సగం సగంగా చూసి వెళ్ళిపోకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇది టిప్పన్, ఇది మీ ఫస్ట్ టిప్పన్. నిన్న నేను క్యాలిక్యులేట్ చేశాను దీన్నే ఇప్పుడు నేను ప్లాట్ కూడా చేస్తాను. దానికోసం డ్రాయింగ్ పేపర్ కావాలి మనకి. నేను డ్రాయింగ్ పేపర్లోనే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వరకు ఎవరెవరైతే మీ డ్రాయింగ్ పేపర్స్లలో మీరు డ్రాయింగ్ చేయట్లేదో, ఇవాల్టి నుంచి మీరు మీ డ్రాయింగ్ పేపర్స్లోనే డ్రాయింగ్ అనేది చేయండి. ఎందుకంటే మీరు కనుక డ్రాయింగ్ పేపర్లో డ్రాయింగ్ చేయకపోతే మీరు ఏం తప్పు చేస్తున్నారు, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేయలేరు. సో అందుకనే మీకు ఇచ్చిన 3 డ్రాయింగ్ బుక్స్లో నుంచి ఒక డ్రాయింగ్ బుక్ కంప్లీట్ అయినా పర్వాలేదు, మీరు డ్రాయింగ్ బుక్స్లోనే ప్లాటింగ్ చేయండి. ఓకే, ఈ డ్రాయింగ్ బుక్లో మీకు కొన్ని మెజర్మెంట్స్ కావాలి. ఏంటి ఆ మెజర్మెంట్స్ అని అంటే, మీరు పైన ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 సెంటీమీటర్స్ వదిలేయండి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ 1.5 అండ్ ఇటు కూడా సేమ్ 1.5 అండ్ కింద వచ్చేసి 2 సెంటీమీటర్స్ వదిలేసుకోండి స్పేస్ని. ఎందుకంటే మనం ఇందులో కొన్ని రాయాల్సి వస్తుంది. ఏంటంటే అవి ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్, ఇక్కడ వచ్చేసి మండల్, విలేజ్, విలేజ్ నెంబర్, అండ్ ఇక్కడ టిప్పన్ నెంబర్. ఇది దీని ఫార్మాట్. ఈ ఫార్మాట్ని ఫాలో అవ్వండి, ఎగ్జామ్లో కూడా ఇదే ఫార్మాట్ని చూస్తారు. ఇప్పుడు మనం స్కేల్కి ప్లాటింగ్ చేయడం కంటే ముందు ఈ టిప్పన్కి ల్యాడర్ అనేది వేసుకోవాలి. ల్యాడర్ అంటే ఏంటంటే, మనం ఈ లాంబీ లైన్ని స్ట్రైట్గా ఒకటే లైన్లో ఉంచడం కోసం వాడుకునేదాన్ని ల్యాడర్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఇది 120 ఉంది. ఈ 120 ఇందులో మనం 120 ఈజీగా కూర్చోబెట్టగలుగుతాం. ఇక్కడికి 1 సెంటీమీటర్, ఇక్కడికి 1 సెంటీమీటర్, అండ్ ఇక్కడ చిన్నగా 2 కనిపిస్తుందా చూడండి. ఇక్కడికి 1 సెంటీమీటర్ అండ్ ఇక్కడికి 10 20 1.2 కూడా కూర్చోబెడతాం. నెక్స్ట్ ఉన్న వాల్యూ ఎంత? 180. ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ 120 కూర్చోబెట్టేశారు, 120 పాయింట్ పెట్టేశారు. నెక్స్ట్ 120 పాయింట్ ఎట్లా లెక్క పెట్టుకుంటారు? 120 ఇట్లా ఇట్లా లెక్క పెట్టుకోలేరు కదా. సో డైరెక్ట్గా మనకి స్ట్రైట్ పాయింట్ రావడం కోసం మనం ల్యాడర్ అనేది వేసుకుంటాం. ల్యాడర్ ఎలా వేసుకుంటామంటే చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఈ ల్యాడర్ లేకపోతే మీరు ప్లాటింగ్ చేయలేరు. 100% మీకు ఈ ల్యాడర్ వేయాల్సిందే. ఇప్పుడు మనం ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మొత్తం ఎన్ని మెజర్మెంట్స్ ఉన్నాయో ఆ మెజర్మెంట్ మొత్తం ప్లస్ చేసుకుందాం. ప్లస్ చేసుకుంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి 0. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి 0 120 0 120. ఓకే, ఈ ఇక్కడ వరకు మన మెజర్మెంట్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మన మెజర్మెంట్ వచ్చేసింది. అండ్ ఇటు సైడు రైట్ సైడ్ ఒక హాఫ్ సెట్ ఉంది. ఆ హాఫ్ సెట్ వచ్చేసి 240. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎంత? 180 వచ్చింది. 180 0 0 3 300. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక 320 అనే హాఫ్ సెట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ ఒక యారో, లెఫ్ట్ సైడ్ ఒక యారో పెట్టుకొని ఆ యారోకి 320 పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఇప్పుడు ఈ పాయింట్కి
200, 200 దీన్ని ప్లస్ చేసుకుంటే 005. రైట్ సైడ్ 460 అనే ఆఫ్సెట్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత 145. 145కి రైట్ సైడ్లో మనకి ఒక ఆఫ్సెట్ ఉంది. ఎంత 160 అనే ఆఫ్సెట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 295. 0 3 6 7 8 9. 930 దగ్గర కూడా ఒక ఆఫ్సెట్ ఉంది, దట్ ఈస్ 220. డన్. ఇలా ఈ విధంగా మనం ల్యాడర్ అనేది వేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇది వచ్చేసి ఈ ల్యాడర్ 1:2000కి అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు స్కేల్ అనేది 1:1000కి వేస్తున్నాం కాబట్టి 2 సెంటీమీటర్స్కి ఫుల్ చైన్ మనది. అంటే ఏదైతే ఇక్కడ మీకు వచ్చిన ఈ వాల్యూ ఉందో దాన్ని డబుల్ చేసుకోండి. డబుల్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఆఫ్ సెట్ వచ్చిన దగ్గర ఒక వాల్యూ ఉంది కదా, 120. 120 + 120 240. 240 దగ్గర రైట్ సైడ్ ఆఫ్ సెట్ ఉంది, దాన్ని కూడా డబుల్ చేసుకోండి. అంత 084 480. సేమ్ మొత్తం అన్నీ డబుల్ చేసుకోండి ఇంటూ 2. 600. రైట్ సైడ్లో 640. సేమ్ 500. ఇది వచ్చేసి 1000 అవుతుంది. 1000 సైడ్కి వెళ్తే 920. నెక్స్ట్ 645. 645 1280. రైట్ సైడ్ 160 ఉంది. 160 160 0 12 320. 320. నెక్స్ట్ 930 + 930. 1860 అండ్ రైట్ సైడ్ హాఫ్ సెట్ ఉంది. ఎంత 220 220 440. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇది అయితే 1:2000కి మనం డైరెక్ట్గా వేసేసుకుంటాం. ఎప్పుడైతే 1:1000కి వెళ్తామో ఆ 1:1000కి వెళ్ళినప్పుడు డబల్ చేసుకుంటాం. మొత్తం అన్ని వాల్యూస్ని డబల్ చేసుకుంటాం. సింపుల్, ఒకటే కాన్సెప్ట్. ఇప్పుడు దీన్ని మనం స్కేల్కి ప్లాట్ చేద్దాం. ఎంత వచ్చింది మనకి టోటల్ వాల్యూ? 1860 వచ్చింది. ఓకే, 1860 అంటే ఇప్పుడు ఈ స్కేల్లో 1860 అంటే ఎంత? 18 సెంటీమీటర్స్. 18 సెంటీమీటర్స్ అండ్ ఇక్కడికి 50 అండ్ ఇక్కడికి 60. ఓకే, చూడండి, ఇది 1800, 1810, 1820, 1830, 1840, 1850, 1860. మీకు ఏవైతే ఇక్కడ 1860 వచ్చింది, 2 డెసిమల్ పాయింట్స్. ఓకే, ఇది వచ్చేసి సెంటీమీటర్స్ అండ్ ఇది వచ్చేసి మిల్లీమీటర్. ఒకవేళ 3 ఉంటే, ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, 480 అనుకోండి, 480 ఉంది. ఇది 4 సెంటీమీటర్స్, 80 మిల్లీమీటర్స్. సేమ్ అట్లాగే అన్నీ మనం స్కేల్ పైన కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? ఫస్ట్ పాయింట్ 240 ఉంది. 240 అండ్ 480 ఉంది. 240 అంటే ఎంత? ఇది 200, 10, 20, 30 అండ్ 40. ఓకే, అలా మనం స్కేల్ పైన మొత్తం కూర్చోబెట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత ఉంది? 1860 ఉంది. 1860 ఇక్కడి నుంచి ఇక్కడికి 1860. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఆఫ్ సెట్స్ కూడా ఉన్నాయి కదా, ఆ ఆఫ్ సెట్స్ అనేవి ఇందులో సరిపోతాయో లేవో అనేది చూసుకోవాలి. 1 సెకండ్. ఇక్కడికి 9, ఒకటి మనకి 920 అనే ఆఫ్ సెట్ వచ్చింది కదా, ఈ 920 అనే ఆఫ్ సెట్ ఇందులో సరిపోతుందా? ఇక్కడ బేస్ లైన్ వేసుకుంటే సరిపోదు. సో అందుకే కొంచెం ఇటు పక్కకి వేసుకుందాం, సరిపోతుంది. రైట్, కొద్దిగా ఇటు పక్కకి వేసుకుందాం. రైట్. ఎంత ఎంత చెప్పాను? 1860. ఇక్కడికి 18, కొంచెం జూమ్ చేస్తాను. ఇది ఇక్కడ 0 పాయింట్ అండ్ ఇది వచ్చేసి 18, 50 అండ్ 60 పాయింట్ పెట్టుకున్నాను. చూడండి జాగ్రత్తగా, మీరు డైరెక్ట్గా లైన్ గుంజేస్తారు. చాలామంది లైన్ గుంజేయకండి, సీదా
ఆగి ఒక నిమిషం డాటెడ్ లైన్స్గా ఇవ్వండి. ఒకవేళ కనుక మీరు అలా లైన్ గుంజేశారనుకోండి, మీకు తర్వాత ఆఫ్సెట్ వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అండ్ రిప్రజెంటేషన్ కూడా మొత్తం పోతుంది. ఇలా మీరు లైన్ డ్రా చేసిన తర్వాత స్కేల్ని ఇప్పుడే తీయకండి. స్కేల్ని తీసారంటే మీకు పాయింట్స్